ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మాయ యొక్క అనంత శక్తి, భీమాజీ పాటీలు, బాలాగణపతి షింపి, బాపుసాహెబ్ బూటి, అలంది స్వామి, కాకా మహాజని, హర్దా నివాసి దత్తోవంతు, ఇంకొక 3 వ్యాధుల గురించి తెలుసుకుంటాము. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకంతోనూ నుండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనిరి: నేను పకీరు అయినప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చున్న ఇప్పటికీ తప్పించుకొని లేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుకున్నది. హరి యొక్క ఆది మాయ బ్రహ్మాదులకే చికాకుపరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరునుగానెంత అయినప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన 7 సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతులో నాకు పని లేదు. షోడశోపచారములు గాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటీలు. పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. తుదకది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకములైన ఔషధములను వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనం భగవంతుని తలచము అనే సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలా ఆవరించుకున్నప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుణ్ణి స్మరించెను. ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచకలిగిన. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకుంటూ యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవటకు ఏర్పాట్లన్నీ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబ్ శ్యామా కూడా నచ్చటనే ఉంటిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలచుట లేదనియూ బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని నందుచే చివరికి వారి పాదములను ఆశ్రయించతనియూ మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ యాతురతను పారదోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చట పక్కీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారి రోగము తప్పక బాగు చేయును. ఈ పక్కీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడను. ప్రతి 5 నిమిషములకు రక్తం గ్రక్కుచుండి నా రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తం గ్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడదని అభయమిచ్చిన వెంటనే రోగం నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది గాని ఆరోగ్యకరమైనది గాని కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాట రానిది. అతడు షిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవాలనిచ్చి వారి రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడు ఒక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠం చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను పై వేచి కిందకు మీదకు తోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వారి జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తర్వాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తికి ఉంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారం చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవాడు కాదు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తిని ఉంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉంటయే.
మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి పక్షానికొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయం. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతం మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలగణపతి శింపి. బాలగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యాయి. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయం నెట్లు నెరవేర్చలను బాలాకి తెలియకుండెను. ఇంటికి పోగా అతడు అన్నం పెరుగు సిద్ధంగా నుండిట చూచెను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు వచ్చెను. అచ్చడొక నల్లని కుక్క తోక యాడించుకొనుచు కనిపించెను. పెరుగన్నం కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలగణపతి మలేరియా జబ్బును శాశ్వతంగా పోయెను. బాబూసాహెబ్ బూటీ. ఒకానొకప్పుడు బాబూసాహెబ్ బూటీ జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేవీ గుణమివ్వలేదు. విరోచనముల వల్లనూ వమనుల వల్లనూ బాపూసాహెబ్ భారీగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చోబెట్టుకుని తన చూపుడు వేలాడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్వగనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకిన తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అను వైద్యుడు ఎన్ని ఔషధములకు ప్రయత్నించెను. కానీ రోగుడు కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనినచో తన దాహం పోయి జబ్బు కుదురును సలహా అడిగెను. బాదాము పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడిగించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. అది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపూసాహెబ్ బాబా యాజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగం వెంటనే కుదిరినెను. ఆలందీ స్వామి. ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగిపోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తక్కుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకను వాపు తగ్గలేదనియు రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్ళాను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ళ విరోచనలతో బాధపడుచుండెను. బాబా సేవకట ఆటంకం లేకుండాన్నట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులోని ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో నీమియూ చెప్పనక్కర్లేదనియు, బాబా ఏ త్వరలో తన స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ల తాపున చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపుడై బిగ్గరగా నరిచెను. అందరూ పరిగెత్తిపోయిరి. కాకా కూడా పరిగెడ మొదలెడెను. కానీ బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలోనెవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక్క పిడికెడు శనగపప్పు తీసుకొని చేతులతో నలిపి పొట్టును ఊది వైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా త్రాగమన్నాను. అప్పుడు బాబా ఇట్లనెను, నీవి నీళ్ల విరోచనాలు ఆగిపోయాయి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూసుకోవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్య శాస్త్ర ప్రకారం వేరుశనగపప్పు విరోచనను హెచ్చించుగాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కే. హోర్దా నివాసి దంతోపంతు హోర్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడాను.
ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేస్తారన్న సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తం నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయను బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగుదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను. 2. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించినదేమనగా అన్ని వ్యాధులు బాగుగాగుట కషలమైన ఔషధం బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములే మాత్రమే కానీ ఔషధములు కావు. జై బోలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.